నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. 2023లో లాస్ట్ టైం ఒక వీడియో మనం చూడటం జరిగిందనమాట. 110 సిరీస్ మీద ఏదైతే ఉందో అది ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి. అయితే చాలామంది డేట్ ఆఫ్ బర్త్ 2 అడుగుతున్నారు. 2023లో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అకార్డింగ్ టు న్యూమరాలజీ చెప్పండి అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు. 2/11/20/19/29 సో ఏవైతే ఉంటుందో అవి వాటికి సంబంధించింది అడుగుతూ ఉన్నారు. 2/11/20/29 అంటే ఎనీ మంత్ చంద్ర ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. చంద్రుడి ప్రభావం వల్ల వీళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటారు, ఎమోషనల్గా చాలా కనెక్ట్ అయిపోతారు. వీళ్ళకి ప్లస్లు చాలా ఉన్నాయి, మైనస్లు 2-3. ఫస్ట్ ప్లస్లు చెప్పుకుందాం. 2లో పుట్టిన వాళ్ళకి విపరీతమైన పబ్లిసిటీ ఉంటుంది, చాలా మంచి మనసు ఉంటుంది వీళ్ళకి, అందరు మంచి కోరతారు. సో ఎక్కడైనా సరే ఇద్దరు కొట్లాడుకుంటుంటే మధ్యలోకి వెళ్ళి ఇద్దరికి న్యాయం చేయాలని చాలా ప్రయత్నిస్తారు. చాలా దగ్గరలో ఈ 2 వాళ్ళు ఇతరులకు మంచి చేయబోయి వీళ్ళ మీదకి డబ్బులు పడ్డము, అంటే వాళ్ళు ఎవరికైతే వీళ్ళు మధ్యలో వెళ్ళి న్యాయం చెప్తారో వాళ్ళు వీళ్ళ మీద చేయబెట్టేసి వెళ్ళడం జరుగుతుంది. సో బేసిక్గా 2/11/20/29 క్యారెక్టర్ వాళ్ళు అందరు కూడా మంచి చేసేవాళ్ళు, అందరి మంచి కోరేవాళ్ళు, చాలా చక్కగా ఉంటారు, చూడడానికి అందంగా ఉంటారు, అన్నిటికన్నా మంచి మనసు ఉంటుంది వీళ్ళకి. ఒక చంద్రప్రభావం వల్ల పవర్ ఉంటుంది. దే కెన్ సీ ఫ్యూచర్, జరగబోయే కూడా వీళ్ళు ముందే ఊహించగలరు. వీళ్ళకి ఎక్కువ ఊహాశక్తి, ఎక్కువ క్రియేటివ్ మైండ్ చాలా ఎక్కువ ఉంటుంది. అందుకే సినీ రంగంలో వీళ్ళు రైటర్స్గా, డైరెక్టర్స్గా చాలా బాగా రాణిస్తారు వీళ్ళు. ఆ డిఫెక్ట్ ఏమంటే ఫైనాన్స్ రంగంలో, బ్యాంకింగ్ రంగంలో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీళ్ళు ఎవరన్నా బాధపడుతుంటే చూసి తట్టుకోలేరు, ఎంతో అంత సాయం చేయాలి, వెంటనే ఇచ్చేయాలి వీళ్ళ మనసు ఉండదు. సో వీళ్ళు ఇచ్చే వరకు వీళ్ళు కూల్గా ఉండరు. సో 99% 2/11/20/29 వాళ్ళు ఇతరుల ద్వారా డబ్బు రూపంలో మోసపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ మోసపోయినా కూడా మళ్ళీ ఎవరికైనా సాయం చేయాల్సిన వస్తే సాయం చేయడం వెనకడుగు ఏరు వీళ్ళు. మీరు చూడండి, 2లో పుట్టిన చాలామంది మన పవర్ స్టార్ ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు. 2లో గాంధీ గారు, మన ఫాదర్ ఆఫ్ ద నేషన్ గారు ఉన్నారు. చాలామంది 11 ఈవెన్ హరికృష్ణ గారు 20లో పుట్టిన ద గ్రేట్ రాజీవ్ గాంధీ గారు, నాగేశ్వరరావు గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు. సో మంచు మనోజ్ 29లో నాగార్జున గారు. సో చాలామంది మనం అంటే నేను వీళ్ళ పేర్లు చెప్తున్నానంటే మీ అందరికీ బాగా నోటెడ్ పేర్లు. 2/11/20/29 వాళ్ళు ఇనిషియల్గా 23 ఇయర్స్ వరకు కంప్లీట్గా చాలా ఇంపార్టెంట్, కెరియర్ మీదే ఫోకస్ చేయాలి, వాళ్ళ ఫ్యూచర్ మీదే వాళ్ళ ప్లానింగ్ ఉండాలి. వాళ్ళ కెరియర్ని తప్పించి లవ్ లైఫ్లోకి ఈ 23 ఇయర్స్ ముందు కానీ వీళ్ళు పొరపాటున ప్రేమలో పడితే అక్కడ నుంచి వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి. సో వీళ్ళకి 70% లవ్ లైఫ్ ఫెయిల్యూర్స్ ఉంటుంది. ఈ 2 వాళ్ళు చాలా సెన్సిటివ్, చాలా హ్యాండిల్ విత్ కేర్. వీళ్ళు ఎప్పుడు ప్రేమ కోరుకుంటారు, ఇతరులని వీళ్ళు ప్రేమిస్తారు, అందరూ బాగుండాలని కోరుకుంటారు. సో ఇది గ్లాస్ లాగా, ఒక చిన్న మాట అన్నా వీళ్ళ మనసు గాయపడిపోతుంది. సో రిలేషన్స్ లైక్ గ్లాస్, మళ్ళీ అతుక్కోలేవు. సో ఎవరైతే 23 కన్నా ముందే ప్రేమలో పడి కింద మీద పడి ఆ ప్రేమను సక్సెస్ చేసుకొని పెళ్లి వరకు వెళ్ళారనుకోండి, లైఫ్ అంతా కూడా వాళ్ళకి ప్రాబ్లమ్సే ఉంటాయి. అరే దేవుడా, ఇన్ని కష్టాలు ఎందుకు ఇస్తున్నావు, నాకు ఎన్ని బాధలు ఎందుకంటే ఈ 2/11/20/29 వాళ్ళకి ఆ 23 ఇయర్స్ తర్వాత లవ్ చేస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. 24, 25 లవ్, మ్యారేజ్ అన్నీ సక్సెసే ఉంటాయి. సో 23 ఏళ్ల ముందు సైడ్ ట్రాక్స్ అంటే ప్రేమ మీద మనసు పెట్టకండి, చదువు మీద, కెరియర్ మీద పెట్టండి, చాలా గొప్ప ఫ్యూచర్ ఉంటుంది మీకు. సో 2 వాళ్ళకి సినీ రంగంలో అద్భుతంగా ఉంటుంది. ఫైనాన్స్ ఒకటి జాగ్రత్తగా ఉండండి. సో గోల్డ్, సిల్వర్, హోటల్ బిజినెస్, కంప్యూటర్ బిజినెస్ అంటే సాఫ్ట్వేర్ సంబంధించిన అన్నీ చాలా బాగుంటాయి వీళ్ళకి. ఇంజనీర్స్ ఎక్కువ మంది. సో 1 ఒకటి కలిస్తే 2. ఇక్కడ 2 ఏమంటే ఫస్ట్ వాడికి టాప్ ప్లేస్, సెకండ్ ప్లేస్లో ఉంటారు. ఫస్ట్ వాడికి వచ్చిన సమస్యలన్నీ కూడా వీళ్ళు చాలా సాఫ్ట్గా, ఓపిక్గా, అంటే వీళ్ళకి భూదేవంత ఓపిక ఉంటుంది,
మనం ఎవరితోనో పోల్చాల్సి వస్తుంది. సెకండ్ 11, 20 తల్లి గుణంతో పోల్చొచ్చు. అంత గొప్ప మనసు ఉంటుంది వీళ్ళకి, అమ్మలాంటి మనసు. సో ఎవరన్నా తల్లి ఇంటికి వస్తే ఏమంటుంది, ఫ్రెండ్ వస్తే కూడా కొడుకుతో పాటు అన్నం తిన్నావా నాన్న అంటుంది. అంత మంచి మనసు 2 వాళ్ళకు ఉంటుంది. సో 2 వాళ్ళకి 20 to 30 లోపల కెరియర్ గ్రోత్ స్టార్ట్ అవుతుంది. 32 to 35 లోపల లైఫ్ సక్సెస్లోకి వెళ్ళిపోతారు. సో వీళ్ళు జాగ్రత్తగా ఉండాల్సింది లవ్ లైఫ్లో, ఫైనాన్షియల్ లైఫ్లో. సో ఈ 2 వాళ్ళకి ఎప్పుడు ఏ రోజులో పనిచేస్తే బాగుంటుందంటే వెడ్నెస్డే, ఫ్రైడే, సాటర్డే బాగా కలిసి వస్తాయి ఈ 3 రోజులు. థర్స్డే 50-50, నాట్ గుడ్ నాట్ బ్యాడ్. సో ఈ 3 రోజుల్లో బుధవారం, శుక్రవారం, శనివారం ఏ పని చేసినా మీకు బాగా కలిసి వస్తుంది. యాంటీ డేస్ ఏంటండి మరి? యాంటీ డేస్ అంటే చంద్రుడు 2 కాబట్టి 1 అవాయిడ్ చేయాలి. అంటే ఆదివారం మెయిన్గా ముఖ్యమైన పనులు చేయకూడదు. ఇంకొక రోజు కూడా యాంటీ ఉంది, మంగళవారం. ఈ 2 రోజులు ముఖ్యమైన పనులు చేయకూడదు. ఓకే. ఇంపార్టెంట్ ఏమంటే రెడ్ కలర్ అవాయిడ్ చేయాలి. ఇంట్లో పెయింటింగ్స్ కానీ, ఒంటి మీద వేసిన బట్టలు కానీ ఎక్కువ రెడ్ వేసుకుంటే రెడ్ రిప్రజెంట్ 9 నంబర్. సో 2 చంద్రుడు, 9 కుజుడు, బ్యాలెన్స్ ఉండదు. ఒక కష్టం తర్వాత ఒక కష్టం వచ్చేస్తుంటుంది. సో 2 వాళ్ళు రెడ్ కలర్ అవాయిడ్ చేయండి. బుధ, శుక్ర, శనివారం పనులు స్టార్ట్ చేయండి, అద్భుతంగా ఉంటుంది. మెయిన్ ఇక్కడ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏమంటే లక్కీ స్టోన్. చాలామందికి లక్కీ స్టోన్ వేసుకుంటుంటే లక్ చాలా బాగా స్టార్ట్ అయిపోతుంది. 2, 11, 20 వరకు కొంచెం స్లో గ్యాప్స్ వస్తుంటాయి డెవలప్మెంట్లో. అప్పుడు ఒక మూన్ స్టోన్ వేస్తే అడ్డంకులు తొలగిపోతాయి. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళకి ఓపిక ఎక్కువ, భూదేవంత ఓపిక ఉంటుంది, అన్ని ఓపికగా వింటారు. ఎవరన్నా ఒక మాటని తక్కువ రియాక్ట్ కారు, జాగ్రత్తగా మాట్లాడతారు. మాట్లాడడంలో క్లారిటీ ఉంటుంది, పక్కన వాళ్ళని ఒప్పిస్తారు మాటలతో. ఒక చంద్రకాంతమణి మోర్ దెన్ 5 క్యారెట్స్, నేను 32 క్యారెట్స్ వేసుకున్నాను మెడలో. దిస్ స్టోన్ విల్ గివ్ యూ వెరీ గుడ్ థింకింగ్ పవర్. హెల్త్ని చాలా బాగా మెయింటైన్ చేసేలా చూసుకుంటుంది. ఈ మూన్ స్టోన్ మేము తిరుపతి కాళాసి దగ్గర పానగల మహారాజులు అంజిమేడి విలేజ్లో వాళ్ళ ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ తీసుకుని వాళ్ళు చాలా ఏళ్ళుగా అక్కడ హోమాలు, పూజలు, యజ్ఞాలు చేసిన ల్యాండ్లో అదే ప్లేస్లో మనం స్టోన్స్ 108 డేస్ పూజలో పెట్టి మన క్లయింట్స్ ఎవరికైనా స్టోన్స్ కావాలంటే అవే స్టోన్స్ అక్కడ నుంచే వస్తాయి మనకు. ఓకే. సో మోర్ దెన్ 5 అంటే బరువు ఎక్కువ ఉన్నప్పుడు మనం 10 క్యారెట్స్, 15 క్యారెట్స్. సో నేను 32 నాన్నగారే చేపించారు. వెరీ వెరీ పవర్ఫుల్ సార్ ఇది మూన్ స్టోన్. వీళ్ళకి లక్కీ కలర్స్ కానివ్వండి, లక్కీ నెంబర్ కానీ ఏముంటుంది అంటే యాంటీ నెంబర్స్ ఏముంటాయి, యాంటీ కలర్స్ ఏముంటాయి? చాలా ఇంపార్టెంట్ మీరు అడిగిన ప్రశ్న. లక్కీ కలర్ వైట్ కలర్, అంటే అన్ని కలర్స్ ఆఫ్ వైట్, లైట్, డార్క్ వైట్, క్రీమ్ కలర్స్, యాష్ కలర్స్ అద్భుతంగా ఉంటాయి. రెడ్ ఒకటి అవాయిడ్ చేయండి. వైట్, క్రీమ్, యాష్ గ్రే ఇవి వేసుకోవచ్చు. సో ఒక మూన్ స్టోన్ వేసుకోండి, మెడలో వేసుకోండి. చేతిలో 5-10 క్యారెట్స్ అంటే చాలా పెద్ద కనబడుతుంది. మెడలో వేసుకుంటే మెదడుకి, హార్ట్కి సిగ్నల్స్ ఫాస్ట్గా ఇస్తుంది. అడ్డంకులు మనకి ఏదైనా చికాకులు వదిలించేస్తుంది. మెయిన్ లక్కీ నెంబర్ ఇది చాలా ఇంపార్టెంట్. లక్కీ నెంబర్ ఎక్కడ వాడుకోవాలంటే మనం ప్రాపర్టీస్ కొన్నా, ప్లాట్ కొన్నా, అపార్ట్మెంట్ కొన్నా మెయిన్ లక్కీ నెంబర్ 2 అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ నెంబర్ 5. సో 2 and 5 ఆర్ వెరీ వెరీ గుడ్ లక్కీ నెంబర్స్ ఫర్ 2, 11, 20, 29 born people. సో అన్లక్కీ నెంబర్ ఇది చాలా ఇంపార్టెంట్. సో అన్లక్కీ నెంబర్స్ 1 అవాయిడ్ చేయండి, 9 అవాయిడ్ చేయండి. 2 పక్కన 9 వస్తే జీవితం పెండంలాగా అయిపోతుంది, అప్ అండ్ డౌన్స్ అయిపోతుంది. 2 రోజులు ఎలా ఉన్నాను, చాలా బాగున్నాను, ఎలా ఉన్నా బాగాలేను. సో ఇది వద్దు. సో 9 అవాయిడ్ చేయండి, 1 అవాయిడ్ చేయండి. 1 ఏమంటే సూర్యుడు ఉన్నప్పుడు చంద్రుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నప్పుడు సూర్యుడు ఉన్నాడు. సో వాళ్ళ డ్యూటీస్ వేరే. సో 1 అన్లక్కీ, 9 అన్లక్కీ. మ్యారేజ్ విషయంకి వస్తే బెస్ట్ మ్యాచ్ ఫర్ 2, 5 నంబర్. సో 5వ తేదీ పుట్టిన వాళ్ళు 14, 23, 6, 15, 24, 7, 16, 20 ఈ డేట్స్లో పుట్టిన వాళ్ళు 2, 11, 20, 29కి బెస్ట్ మ్యాచ్. సో ఇంకొక చిన్న విషయం చెప్తాను. 2, 11, 20 క్వాలిటీస్ ఒకలాగుంటే 29న పుట్టిన వాళ్ళకి మనం జాగ్రత్తగా పేరు పెట్టుకోలేకపోతే 2 చంద్రుడు, 9 కుజుడు, 29th ఎనీ మంత్, ఎనీ ఇయర్ వాళ్ళకి ఫస్ట్ అంటే పెళ్ళైన అంటే 60 to 65% వాళ్ళకి ఫస్ట్ మ్యారేజ్లో ప్రాబ్లమ్స్ 100% ఉంటాయి. 60 to 65% విల్ బి గోయింగ్ ఫర్ డైవర్స్. సో చాలామంది ఎగ్జాంపుల్స్ 29th పుట్టిన ఆగస్టు పుట్టిన నాగార్జున గారు ఫస్ట్ మ్యారేజ్ ప్రాబ్లమ్స్ వచ్చిన సెకండ్ మ్యారేజ్ చాలా బాగున్నారు, ఈజ్ వెరీ వెరీ పీస్ఫుల్. ఫస్ట్ మ్యారేజ్లో ప్రాబ్లమ్స్ ఛాన్స్ ఎక్కువ ఉంది కాబట్టి
ఈ 2, 11, 20, 29 ఎవరు పుట్టినా వాళ్ళ మ్యారేజ్ మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకొని డేటు మ్యాచ్ అవ్వాలి, సంఖ్యాబలం మ్యాచ్ అవ్వాలి. ఎందుకంటే చాలామంది 2, 11, 20 అని పుట్టి కూడా వాళ్ళు రాంగ్ నంబర్ని మ్యాచ్ చేసుకోవడం వల్ల 50 to 60% ఆర్ గోయింగ్ ఫర్ డైవర్స్ ఫర్ ఆల్ 2, 11, 20, 29కి డైవర్స్ రేట్ ఎక్కువ ఉంటుంది. సో ఈ పేరు కానీ మనం చక్కగా డేట్తో మ్యాచ్ చేసుకోగలిగితే 2, 11, 29 వాళ్ళకి 2023. సో 2023 ఈజ్ ఈక్వల్ టు 7. 7 ఈజ్ ద బెస్ట్ ఫ్రెండ్ ఫర్ 2. 2 టైల్ అయితే 7 హెడ్. సో వీళ్ళు ఒకే కాయిన్లో 2 పక్కన ఉన్న బొమ్మ బొలుసు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. 2023లో 2 సిరీస్ వాళ్ళకి మంచి గెలుపు. సో ఈ పీరియడ్లో ట్రావెల్ బాగుంటుంది. సో ట్రావెల్ బిజినెస్ పెట్టుకోవచ్చు. వీళ్ళకి గ్రోత్ బాగుంటుంది. జాబ్స్ చేసుకుంటే బెస్ట్ 2, 11, 29 వాళ్ళకి బిజినెస్లో పోకుండా. ఒకవేళ బిజినెస్ చేయాల్సి వస్తే పార్ట్నర్స్ బయట వాళ్ళు ఉండకూడదు. తల్లి ఉండొచ్చు, భార్య ఉండొచ్చు. ఫ్రెండ్స్ని పార్ట్నర్స్గా పెట్టుకుంటే ఖచ్చితంగా వాళ్ళు మనల్ని ముంచేస్తారు. 2, 11, 29 వాళ్ళకి బిజినెస్ బయట వాళ్ళతో వద్దు, సొంతంగా చేసుకోవచ్చు బిజినెస్ కావాలంటే. ఆ నంబర్స్ నేను పెట్టిస్తాను. తల్లి కానీ భార్య కానీ పార్ట్నర్గా ఉండొచ్చు, బయట వాళ్ళు వద్దు. సో హ్యాపీగా వీళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ అయితే వీళ్ళకి చాలా అద్భుతంగా, బ్యాంకింగ్ రంగంలో బ్యాంకర్గా ఉండొచ్చు. బ్యాంక్ వాళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకొని లోన్లు ఇస్తారు, మనం డబ్బులు ఇవ్వకూడదు ఎవరికి. సో నేను చెప్పినట్టు ఫాలో అయితే 2, 11, 20, 29 వాళ్ళకి 2023 ప్రతిరోజు పండగలా ఉంటుంది. సక్సెస్ మీద సక్సెస్. పెళ్లి వరకు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పెళ్ళప్పుడు నన్ను సంప్రదిస్తే చేసుకోవాలా వద్దా, ఆ డేట్ ఆఫ్ బర్త్ మీకు మ్యాచింగ్ ఉందా లేదా. ఎలా అంటే ఆ రాంగ్ నెంబర్ ఎలా తెలుస్తుంది? అంటే బేసిక్గా మనకు అవుటర్ ఏమంటే 2, 11, 29 వాళ్ళకి 1, 10, 19 వద్దు, 9 వాళ్ళు వద్దు, అంటే 9, 18, 27 వద్దు. ఆ పేరులో నంబర్ వీళ్ళకి యాంటీ ఉంది. ఒకవేళ ఈ 2లో పుట్టిన వాళ్ళ పేరు 6లో ఉందనుకోండి, వాళ్ళు అద్భుతంగా ఉంటుంది. వాళ్ళకి అమ్మాయి 3లో ఉండకూడదు, 3 లెటర్స్లో అమ్మాయి ఉండకూడదు. ఫర్ ఉమా అమ్మాయిలు అందరూ శ్రీ. కాంప్లికేషన్స్ అవుతాయంట. అంటే ఏమవుతుందంటే అమ్మాయి మంచిదే, అబ్బాయి మంచోడే, ఓకే, బట్ వాళ్ళ పర్సనల్ లైఫ్ బాగుండు. ఎవరు అడిగినా కూడా అబ్బాయి చాలా మంచోడు సార్, ఆ అమ్మాయి మంచి, వాళ్ళ రిలేషన్స్ బాగుండవు. సో నేనేం చేస్తానంటే ఆ పేర్లో బలం ఎలా ఉండాలి చూసుకొని ఒక 3-4 మ్యాచ్లు వచ్చాయి, ఇది మీకు బెస్ట్ మ్యాచ్, ఈ మ్యాచ్ చేసుకోండి, లైఫ్ అంతా పండగలా ఉంటుంది. ఎలా సార్ అంటే వీళ్ళకి ప్రొఫెషన్ ఏది కలిసి వచ్చే అవకాశం ఉంటుందంటారు సార్? సో వీళ్ళకి సాఫ్ట్ వర్క్స్, అంటే పాలిటిక్స్లో కూడా 20లో కూడా చాలామంది ఉన్నారు. దే ఆర్ నాట్ అగ్రెసివ్. మనసులో టక్కని బయటపడరు వీళ్ళు. పాలిటిక్స్లో చంద్రబాబు గారు 20ని పుట్టారు, హీరోలో నాగేశ్వరరావు 20 సెప్టెంబర్ పుట్టారు. మన జూనియర్ ఎన్టీఆర్ కూడా చాలా కామ్, చాలా ప్లెజెంట్, ఫేస్లోనే అన్నీ పండించేస్తారు. నంబర్ 1 యాక్టర్, నంబర్ 1 డ్యాన్సర్. హిందీ ఫీల్డ్ కూడా ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ని పొగడిన హీరోయిన్ లేదు. కాశీకి మా వైఫ్ పోతే కూడా అడుగుతున్నారంట, ఆర్ఆర్ఆర్ మీరు ఎక్కడ జరిగారంటే ఆంధ్ర అంటే ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ జిందాబాద్ అంటున్నారు. అంటే అంత క్రేజ్ ఉన్న యాక్టర్. 20 మే మీకు చిన్న ఎగ్జాంపుల్, 20 మేలో పుట్టి అద్భుతమైన స్టార్ 5 లెటర్స్లో ఎన్టీఆర్. అదే 20 మేలో పుట్టిన మనోజ్ 5 లెటర్సే. మనోజ్లో 18 నంబర్ ఏమంటే ఇది ప్రశాంతమైన చంద్రుడు, జూనియర్ ఎన్టీఆర్. 18 అంటే రక్తం కార్చు చంద్రుడు, డైవర్స్ నంబర్స్. ఫస్ట్ మ్యారేజ్ దానికి ఇబ్బందులోకి వెళ్ళారు. నేను ఆల్రెడీ చెప్పా, పేరు బాగాలేకపోతే ఈ 2, 11, 20 ఇబ్బందులు వస్తాయి. ఎలా అండి వీళ్ళకి ప్రొఫెషనల్ వైజ్ మీరు సాఫ్ట్గా ఉండేటువంటి ఎక్కువ కలిసి వస్తాయి అని చెప్పేసి అన్నారు. అంటే బ్యాంక్ కానివ్వండి, సాఫ్ట్వేర్ కానివ్వండి, ఆ విధంగా ఉండే అవకాశం. అవును సార్. హెల్త్ ఏ విధంగా ఉంటుందండి? యూజువల్గా వీళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటారు, అన్నీ నెత్తి మీద తీసేసుకుంటారు. పక్కన వాళ్ళు బాధలు కూడా వీళ్ళు బాధలుగా తీసుకుంటారు. కాబట్టి యూజువల్గా దే విల్ హ్యావ్ లాట్ ఆఫ్ హెల్త్ ప్రాబ్లమ్స్. ఎందుకంటే ఎమోషనల్గా ఎక్కువ ఉంటారు. అంటే వేరే వాళ్ళ ఫ్రెండ్స్కి వచ్చిన బాధ కూడా వీళ్ళు బాధలుగా ఉంటారు. కాబట్టి మైగ్రేన్ ప్రాబ్లం, స్టమక్ అప్సెట్ ప్రాబ్లమ్స్, లేడీస్ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి అమ్మాయిలు పర్టికులర్గా 2, 11, 29లో పుట్టి ఉంటే ఖచ్చితంగా వాళ్ళ పేరుని నా దగ్గర చూపించుకోవడం ద్వారా 2023లో మనం వాళ్ళ లైఫ్ అద్భుతంగా ఉండేలాగా ప్లాన్ చేసుకోవచ్చు. అబ్బాయిలు కూడా ఈ లవ్ లైఫ్లో ఎంటర్ అయి ఉన్న, పర్సనల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉన్నా మాత్రం లేట్ చేయకుండా మీ పేరులో చిన్న మార్పు చేసుకోండి, లైఫ్ అంతా ఆనందంగా జీవించండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. అయితే చాలామంది ఆన్లైన్లో మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని మరి నేమ్ కరెక్షన్ చేయించుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వీడియో చూసిన తర్వాత కూడా పాజిటివ్ నెగిటివ్ రెండు తెలుస్తాయి. లక్కీ నెంబర్ ఉంది, లక్కీ కలర్స్, లక్కీ స్టోన్ ఉంది. అపార్ట్ ఫ్రమ్ దట్ అన్లక్కీ కలర్స్, సో వాటికి సంబంధించింది కూడా ఉంది. అన్లక్కీ నెంబర్స్ అనేది ఉంది. అండ్ రాంగ్ నెంబర్ ఉండటం వల్ల ఎటువంటి ఎఫెక్ట్స్ ఉంటాయి అనేది కూడా మీరు చెప్పడం జరిగిందనమాట. బెస్ట్ ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వడం జరిగింది. చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో జాగ్రత్తలు తీసుకునే పెట్టాలి. కాబట్టి ప్రతి ఒక్కరు నాకే పెట్టేస్తున్నారంటే మీరు డైరెక్ట్గా ఇంక చాలా పెట్టేసి ఉంటారు. వితౌట్ అపాయింట్మెంటే, వితౌట్ అపాయింట్మెంట్. బట్ అపాయింట్మెంట్కి ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది కాబట్టి అడుగుతున్నాను. ఎలా అండి?
ఎలా మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలంటే? చెప్తాను నాన్న. చిన్నపిల్లలకి డైరెక్ట్ ఫోన్ అపాయింట్మెంట్, ఎందుకంటే ఆల్మోస్ట్ 32 monthsగా ఫోన్ అపాయింట్మెంట్ ద్వారానే అందరి సమస్యల్ని 100% క్లియర్గా పరిష్కరిస్తున్నాను. సో మనం ఆఫీస్ ప్రజెంట్ ఓపెన్ చేస్తే వచ్చే రష్కి మార్నింగ్ 6 నుంచి నైట్ 1 వరకు చేయలేం కాబట్టి ఫర్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ ఆన్లైన్లోనే అపాయింట్మెంట్లు ఇస్తున్నాను. స్క్రీన్లో మీరు ఏ నెంబర్ కాల్ చేసినా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ప్రొసీజర్ మా వాళ్ళు మీకు చెప్తారు. చిన్నపిల్లలు చాలామంది ఏమంటే ఈ పేరు ఎలా ఉంది, రేపు ఇంకో పేరు పెడుతున్నారు. సో మనము అలా కాకుండా నాకే ఆప్షన్ ఇస్తే నేనే మీకు బెస్ట్ నేమ్స్ ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే నా దగ్గర అపాయింట్మెంట్ తీసుకుంటారో. సో ఎవరికైనా సరే మా పేరు ఎలా ఉంది, మా పేరులో బలం ఉందా లేదా, సో నా పేరులో ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి. సో రాంగ్ నంబర్స్ 9 numbers 100 numbers, బట్ ఈ 9 numbers 60 to 70% జనాల్ని డౌన్ చేసేస్తున్నాయి. కొంతమంది 30 years వరకు బాగుండి పడిపోతున్నారు, కొంతమంది 40 వరకు బాగుండి పడిపోతున్నారు, కొంతమంది 50 వరకు బాగుండి పడిపోతున్నారు. లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలంటే డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న ఎనర్జీ పేరులో క్యారీ అవ్వాలి. సో మనం దేవుడి దగ్గర నుంచి అన్నీ తీసుకోవాలంటే మన పేరులో వైబ్రేషన్స్ నేచర్ని అట్రాక్ట్ చేసుకోవాలి, పాజిటివ్ వైబ్రేషన్స్ని. సో మేము ఏం చేస్తామంటే మీ పేరులో ఒక లెటర్ మార్చి మెయిన్ డోర్ పెట్టుకోమని చెప్తాము. తద్వారా పంచభూతాలు మీకు రక్షణగా వస్తారు. సంతకం ఎలా చేయాలంటే గ్రఫాలజీ కింద నుంచి పైకి చేయాలి, అన్ని క్లియర్గా అపాయింట్మెంట్ చెప్పడం జరుగుతుంది. సో మీ పేరులో నంబర్స్ బాగున్నాయా లేదా చెప్పడానికి నేను 2 numbers ఇస్తాను. ఈ 2 numbers జాగ్రత్తగా రాసుకొని పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ మాకు పంపిస్తే 24 hours లోపల మీ పేరు బాగుందా లేదా, బాగలేని వాళ్ళకి నా అపాయింట్మెంట్ తీసుకుని అడ్వైస్ ఇస్తాను. సో నా ఫోన్ నంబర్ రాసుకోండి. వాట్సాప్ నంబర్ 9121685513. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513. సెకండ్ వాట్సాప్ నంబర్ 9133789199. 9133789199. క్లియర్గా పెట్టండి. తెలుగులో, కన్నడలో, మలయాళం పెట్టకుండా చాలామంది తెలుగులో పెడుతున్నారు, కన్నడలో తమిళ్లో పెడుతున్నారు. ఇంగ్లీష్లో పెట్టండి. పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్. అండ్ మీ సమస్యలు నాకు పెట్టకండి. మీ సమస్యలు అంటే నేనే చెప్తాను. బాగున్న వాళ్ళకి మీరు బాగుందని చెప్తాను, యువర్ లక్కీ పర్సన్ అని చెప్తాను. బాగాలేని వాళ్ళకి ఎంత తొందరగా వీలైతే నా అపాయింట్మెంట్ తీసుకోండి. లైఫ్ అంతా మీరు చక్కగా ఉండేలాగా, మీరు ఎక్కడో ఉన్నా నా పక్కన భావించి like my own brother and sister, the best correction will be given to you from your brother. God bless you all. And థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చూశారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా 2023లో మీ లైఫ్ స్టైల్కి సంబంధించి విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాలనే కాకుండా అండ్ పెళ్ళికి సంబంధించినటువంటి విషయాలు కూడా, లేదా ముహూర్త బలాలకు సంబంధించింది కూడా, లేదా రాంగ్ నెంబర్ కనుక మీ పేరులో ఐడెంటిఫై చేసుకొని రైట్ నెంబర్లోకి మీ జీవితాన్ని మార్చుకోవాలనుకునేటువంటి వాళ్ళు, త్రూ వాట్సాప్ ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకోవాలనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు త్రూ వాట్సాప్ ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.